అప్పుల గురించి అప్పుల వైపు చూడొద్దు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రానివ్వద్దు. అది అపవాద ఆలోచన. కానీ మన తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇదిగో ఇప్పటికన్నా నీ తప్పు నువ్వు తెలుసుకో. రా నా దగ్గరికి వచ్చి అడుగు. నీ తప్పు నా దగ్గర ఒప్పుకో. నీకు ఒక దారి నేనే చూపిస్తానని తండ్రి నా ద్వారా నేనేదో గొప్పదాన్నని కాదు, ఎవరొకరి ద్వారా మీకు ఆ వార్త అందిస్తానే ఉన్నాడు. మీకు ధైర్యం చెప్తానే ఉన్నాడు. ఇప్పటికైనా మీరు లేచి ప్రార్థనలో కూర్చొని పెద్ద పెద్దగా చేయొద్దు. మనసులోనే హన్నా ఎలాగైతే చేసిందో అలాగే అయ్యా హన్నాలాగా మనసులో చేసుకోండి. యాకోబులాగా దేవుడి పాదాలు పట్టుకోండి. మీరు నాకు ఒక దారి చూపిస్తేనే వదిలిపెడతా, లేకపోతే నేను వదిలిపెట్టనయ్యా. నేను వదిలిపెట్టను. ఈ అవమానాలు నేను పొందలేను, నేను తట్టుకోలేను. నాదే తప్పు నాదేనయ్యా. మనుషుల మీద ఆధారపడ్డాను. ఎక్కువ లాభాలు ఆశించానేమో. నా సొంత ఆలోచనతో నేను